జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై అనవసర విమర్శలు చేయొద్దని భీమ్గల్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డికి హెచ్చరించారు. ప్రశాంత్ రెడ్డి హయాంలో రోడ్లు, వంతెనలు, చెక్ డ్యాంలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు మానుకోమని, వాస్తవాలను గుర్తించాలని సూచించారు. భీమ్గల్ నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు ఏర్గట్లలా, ఒకరోజు మోర్తర్లా, ఇంకొక రోజు ఇంకొక దగ్గర ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేరు. ఈ బాల్కొండ ప్రాంతాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. బాల్కొండ ప్రాంతం అంత అభివృద్ధి లేదు. ఏ అధికారిని గలడు, సీఎంను గలడు, ఏ మంత్రిని గలడు అని మాట్లాడుతూ ఉన్నాడు మొన్న సునీల్ రెడ్డి గారు. ప్రశాంత్ రెడ్డి గారికి ఒక నిమిషం టైం దొరికితే బాల్కొండ ప్రజల కోసం, బాల్కొండ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మీకు కనిపిస్తలేదా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ఈ కాన్స్టిట్యున్సీ ఇంత అభివృద్ధి చెందిందా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ఈ డబుల్ 4 లైన్ల రోడ్లు, డివైడర్లు, సెంటర్ లైటింగ్ వచ్చిందా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ఒక చెక్ డ్యామ్కు నీళ్లు దాకేటట్టు చెక్ డ్యాములు నిర్మించడం జరిగిందా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతే 4 నెలలలో ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో మోతే రోడ్డు, మోతే బ్రిడ్జి, వేల్పూర్ బ్రిడ్జి, గోనుగొప్పల 2 బ్రిడ్జు, మెండోరా బ్రిడ్జు, బెజోరా బ్రిడ్జు ఇవన్నీ కంప్లీట్ అయినాయా? ప్రశాంత్ రెడ్డి గారు పనిచేయకపోతేనే ప్రతి ఊరికి డబుల్ రోడ్ అయిందా? మీరు మాట్లాడడం మీద కొద్దిగా జ్ఞానం ఉండి మాట్లాడమని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆయనకు టైం దొరికినా బాల్కొండ ప్రజలు, బాల్కొండ ప్రాంత అభివృద్ధి గురించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. ఒక్క నిమిషం టైం ఇచ్చిన అసెంబ్లీలో కూడా మా భీమ్గల్ ప్రాంతాన్ని, బాల్కొండ ప్రాంతం గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించురని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకా ఇంకొక మాట అన్నాడు, ఎంఆర్ఓలను పిలుచుకొని ఇయ్యాడు, ఎస్ఐలను పిలుచుకొని ఇయ్యాడు. నువ్వెవరండి ఎంఆర్ఓలను, ఎస్ఐలను, సిఐలను నీ ఇంటికి పిలిపించుకోవడానికి? నువ్వు ఎమ్మెల్యేవా, కార్పొరేషన్ చైర్మన్వా, ఎంపీవా? ఎవరు నువ్వు? వార్డు మెంబర్ కూడా కావు. నువ్వెందుకు ఎంఆర్ఓలను పిలిపించుకుంటావు? నాకు అర్థం కాదు. ఎంఆర్ఓలు, ఎస్ఐలు నీ ఇంటికి ఎందుకు వస్తారండి? నువ్వు రాజకీయ నాయకుడివి కావచ్చు, నువ్వు ప్రోటోకాల్ లీడరు కావు కదా. రేపు ప్రజాక్షేత్రంలో గెలు, అప్పుడు నీ ఇంటికి ఎంఆర్ఓలు ఆళ్ళేస్తారు. నువ్వు పిలుచుడేంది? ఎంఆర్ఓలు వస్తారు, ఎస్ఐలు వస్తారు, అధికారులు అందరూ నీ ఇంటికి వస్తారు. ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్లకు, ప్రజలతో గెలిచిన వాళ్ళకు ప్రజాస్వామ్యంలో అందరూ ఇంటికి వచ్చే అర్హత ఉంటుంది. నీవు పిలిస్తే ఎంఆర్ఓలు వస్తే అది దానికి అర్థం లేదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక గండ్రి, అప్పుడు వీళ్ళందరినీ పిలుచుకోండి. మీరు విలకుండానే వాళ్ళు వస్తారు. దయచేసి నీచమాలిన మాటలు మాట్లాడకండి. ఇట్లాంటి ఈ కుత్సికమైన మాటలు మాట్లాడి మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే ఈ భీమ్గల్ ప్రాంతానికి ఇప్పుడు ఏదైతే 100 పడకల ఆసుపత్రి, ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీ, బస్సు డిపో, ఇవి 3 తెరిపించి ఇవి 3 కంప్లీట్ చేసి ఈ అభివృద్ధి గురించి, ప్రశాంత్ రెడ్డి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుండని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ.